ఎప్పటికీ మానవ హృదయాలలో పరిశుద్ధాత్మ గారు ఉండే ప్రాతిపదికనే వచ్చారు. ఉంటారు. పాపం చేసినా ఉంటారా? ఉంటారు. కానీ నువ్వు పాపం చేస్తున్నప్పుడు ఆయన పడిపోతాడు. నువ్వు పాపంలోకి వెళ్లకుండా నిన్ను ఆపడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తారు. దేవుడి మాటలు నీకు జ్ఞాపకం చేస్తారు. ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని నీ దగ్గరకు పంపిస్తారు. నీ చెవిని పడేలా చేస్తారు. నీకు హెచ్చరికలు జారీ చేస్తారు. నువ్వు తప్పు చేస్తే నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన చెబుతారు. ఆయన సూచిస్తూ ఉంటారు, నువ్వు ఈ పద్ధతిలో వెళుతున్నావు, ఇలా వెళ్ళకూడదు, ఈ మార్గం తప్పు, ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఈ పాపం నువ్వు చేయకూడదు, ఇది నీకు తగదు. ఇలా పలు విధాలుగా వాక్యం ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. అందుకే ప్రతి దినము క్రైస్తవుడు బైబిల్ చదవాలి. ప్రతి దినము చదవగలిగినంత సేపు బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదివితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. క్రైస్తవుడు వాక్యం చదవటం అంటే దేవుడు ఆ క్రైస్తవుడితో మాట్లాడడం అని అర్థం చేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా నిరంతర హెచ్చరికలు నీకు అందుతూ ఉంటాయి. నువ్వు మాట్లాడేది తప్పు, నువ్వు చూసేది తప్పు, నీ నిర్ణయం తప్పు, భవిష్యత్తులో నీకు కీడు రాబోతోంది, నువ్వు ఇదిగో ఇలా దారి తొలగిపోబోతున్నావు, నువ్వు సరి చేసుకో, ఇత్యాది విషయాలన్నీ కూడా దేవుడు నీకు తన వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉంటాడు. అనేక సందర్భాలు నువ్వు బైబిల్లో చదువుతున్నప్పుడు అవి నీ గురించే అని అనిపిస్తూ ఉంటాయి. మీకు ఎప్పుడు అనిపించాయంటే, ఏదైనా వాక్యం విన్నప్పుడు కానీ, ఏదైనా పాట విన్నప్పుడు కానీ, ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, ఇది నా గురించే చెప్పినట్టుగా ఉంది, ఇది నా గురించే రాసినట్టుగా ఉంది, ఇది నాకే వినిపించినట్టుగా ఉంది, ఈ రోజు చెప్పిన వాక్యం నా గురించే, ఈ రోజు అన్నయ్య గద్దించాడు నా గురించే, ఇలా మీకు ఎప్పుడైనా అనిపించింది? అది ఏంటనుకుంటున్నారు? దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట. ముఖ్యంగా బైబిల్ చదువుతున్నప్పుడు వ్యక్తులు వాక్యాల ద్వారా దేవుడిని హెచ్చరిస్తాడు, పాటల ద్వారా దేవుడిని హెచ్చరిస్తాడు, వాక్య పఠనం ద్వారా మరింత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడి నీ దారి తప్పుతున్నప్పుడు నేను సన్మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అందుకేనండి మనలో పరిశుద్ధాత్మ గారు ఉన్నది.